ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ స్వామి ఉద్ధవునకు తనను ఏ విధంగా ఉపాసన చెయ్యాలో, తేలికగా మోక్ష సాధన ఏ విధంగా సాధ్యమవుతుందో తెలియజేస్తున్నారు. ఎవరైతే నిష్కామ కర్మతో నన్ను ఉపాసన చేస్తారో, ఈ జగత్తంతా నేనే నిండి ఉన్నాను అని తెలుసుకుంటారో నిష్కపటంగా, అలాంటి వాళ్ళు ముక్తిని పొందుతారు, నా పరమపదాన్ని చేరుకుంటారనడంలో ఏ విధమైన సందేహము లేదయ్యా ఉద్ధవా అని చెబుతూ, యో యో మయి పరే ధర్మ కల్ప్యతే నిష్ఫలాయ చేత్ తదాయాసో నిరర్ధ స్యాత్ భయాదేరివ సత్తమ. ఏ విధమైన భావం కలిగిన, ఏ స్థితిలోనైనా, ఏ కర్మను ఆచరిస్తున్నా నన్నే స్మరించుకోవటం అనేది ఉత్తమమైనటువంటి మార్గము అని తెలియజేస్తూ, భయం కలిగిన లేదా ఆందోళన కలిగిన, ఎవరి చేతనైనా భయపడి పారిపోయే పరిస్థితి వచ్చిన, భయమైన, ధైర్యమైన, విశ్వాసమైన ఏ సందర్భంలోనైనా సరే నన్నెవరైతే స్మరిస్తారో వాళ్లను నేను అనుగ్రహిస్తాను. ఆ భావనలన్నీ, భయాది భావనలన్నీ నాకే సమర్పణ చెయ్యాలి అని తెలియజేస్తూ, ఏషా బుద్ధిమతాం బుద్ధి మనీషా చ మనీషిణాం యత్సత్యమనృతే నేహమర్త్యేనాప్నోతి మామృతం. ఈ దేహం అనేది భగవంతుణ్ణి పొందడానికి ఉత్తమమైనటువంటి సాధనము. సహజంగా దేహం అనేది నశించే లక్షణం ఉన్నదే, కానీ ఈ నశించే లక్షణం ఉన్నటువంటి దేహంతోనే మళ్ళీ పుట్టుక లేకుండా చక్కగా జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి భగవంతుణ్ణి పొందొచ్చు. అంటే పరమపదాన్ని చేరుకోవటానికి, మోక్షాన్ని సాధించడానికి ఉపకరించేది నశించిపోయే ఈ దేహమే. గొప్ప జ్ఞానులు కూడా చేసే పని ఏమిటి అంటే, ఈ దేహాన్ని ఆధారంగా చేసుకునే యోగాభ్యాసంతో, భక్తి మార్గంతో సునాయాసంగా ఆ పరమాత్మను, నన్ను చేరుకోగలుగుతారు. ఏ విధమైన నాశము లేనటువంటి అమృత స్వరూపుణ్ణైనటువంటి నన్ను చేరుకోగలుగుతారు. అలా చేరుకోవడానికి ప్రధాన సాధనం ఈ దేహమే. ఏషతేభి హితః కృత్స్నో బ్రహ్మవాదస్య సంగ్రహః సమాసవ్యాస విధినా దేవానామపి దుర్గమః. ఓ ఉద్ధవ, చాలా గొప్పదైనటువంటి ఈ విషయాన్ని, తేలికగా నన్ను ఉపాసన చేసి పొందేటువంటి ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలని దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి రహస్యాన్ని, ఆ మార్గంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి నీకు నేను సారాంశంగా అందించాను, సంగ్రహంగా చెప్పేశాను, తేలికగా. అంటే దేవతలకు కూడా దుర్లభమైనటువంటి ఈ చక్కని మార్గోపదేశం నీకు నేను చేశాను. ఇదంతా వేదాంతము యొక్క సారమే తప్ప వేరొకటి కాదు. ఇది దేవతలకు కూడా దుర్లభమైంది సుమా అంటున్నారు. అంటే ఉద్ధవునికి చెప్పటం ద్వారా మనందరికీ చెప్పినట్లేగా. మోక్షాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలని పరమాత్ముడు చెప్పాడు? తేలిక మార్గం. నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తూ, పరమాత్మ కన్నా భిన్నంగా ఏదీ లేదు. జంతువుల దగ్గర నుంచి, స్థావర జంగమాల దగ్గర నుంచి, మానవుల దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి ఏవైతే నామరూప భేదములతో ఈ జగత్తులో కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ పరమాత్మమయములే అనే భావాన్ని సాధన చేసుకోవటం తప్ప వేరొకటేమీ లేదు. అంత తేలిక. అందరి యందు నన్ను చూడటానికి ప్రయత్నం చేస్తూ క్రమక్రమంగా దాన్ని స్థిరపరుచుకోవటమే ఉత్తమమైనటువంటి మార్గము అని తెలియజేశారు కృష్ణస్వామి. అభీక్షణశస్తే గదితం జ్ఞానం విస్పష్టయుక్తిమత్
ఏతద్విజ్ఞాయ ముచ్యేత పురుషో నష్ట సంశయ. అన్నిటి యందు పరమాత్మను చూడగలిగేటువంటి స్థాయిని క్రమక్రమంగా పెంచుకోగలిగితే ఇంకా సమాజంలో ఎవరికి మాత్రం కష్టాలుంటాయి? అందరూ పరమాత్మ స్మరణతోనే గడిపేస్తారు. కాబట్టి ఓ ఉద్ధవ, నా ఏకాంత భక్తుడైనటువంటి నీ కోసం నేను ఈ బ్రహ్మజ్ఞానాన్ని, వేదాంత సారాన్ని అనేక సార్లు చెప్పాను. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ స్కంధంలో, ఏకాదశ స్కంధంలో ఉద్ధవునకు శ్రీకృష్ణస్వామి ఉపదేశించిన ఈ ఉపదేశం అంతా పదే పదే ఎక్కువసార్లు ఆ పరమాత్మతత్వ విషయాన్ని ప్రతిపాదిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందువల్ల అన్నిసార్లుగా చెబుతూ ఉన్నారు అంటే బాగా అవగాహనకి రావటానికి ఆ విషయాన్ని చెబుతున్నారు. నీకు ఎన్నో మారులు నేను చక్కగా ఈ బ్రహ్మజ్ఞానాన్ని నీకు ఉపదేశించాను. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మానవులు జీవన్ముక్తులే, మోక్షాన్ని సాధించిన వారే అని చెబుతున్నారు. సువివిక్తం తవ ప్రశ్నం మయైతదపి ధారయేత్ సనాతనం బ్రహ్మ గుహ్యం పరం బ్రహ్మాదిగచ్చతి. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ విచక్షణతో కూడినటువంటి చక్కని ప్రత్యుత్తరాన్ని, సమాధానాన్ని నేను నీకు వివరంగా తెలియజేశాను. మనిద్దరి మధ్య జరిగినటువంటి ఈ చక్కని సంవాదాన్ని, నేను ఇచ్చినటువంటి ఉపదేశాన్ని ఎవరైతే భక్తిభావంతో చక్కగా పఠిస్తారో వాళ్ళు పరతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. య ఏతన్ మమ భక్తేషు సంప్రదద్యాతు సుపుష్కలం తస్యాహం బ్రహ్మదాయస్య దదామ్యాత్మానమాత్మనా. ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానాన్ని, వేదాంత సారాన్ని అనేక మందికి వర్ణించి చెబుతారో, అనేక మందికి మార్గదర్శకులై నా యొక్క ఈ ఉపదేశాన్ని వర్ణించి చెబుతారో అలాంటి వాళ్ళంటే నాకెంతో ఇష్టం. ఎంతమంది నా మార్గాన్ని తెలుసుకుంటే నాకు అంత ఆనందం. అలా ఎంతోమంది నా గురించి తెలుసుకుని నన్ను చేరుకోవడానికి ప్రయత్నించడానికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళంటే నేను ఎంతో ఇష్టపడతాను, వాళ్ళ వెంటే తిరుగుతానని చెబుతున్నారు. య ఏతత్ సమధీయీత పవిత్రం పరమం శుచి సపూయేత హరహర్మాం జ్ఞానదీపేన దర్శయన్. మనిద్దరి మధ్య జరిగినటువంటి ఈ చక్కని సంవాదాన్ని, ప్రశ్నోత్తర రూపంలో ఉన్నటువంటి ఈ చక్కని సన్నివేశాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో, శ్రద్ధాభక్తులతో చక్కగా పఠిస్తారో, ఎవరైతే వినిపిస్తారో వాళ్ళు పవిత్రులైపోతారు, పునీతులైపోతారు. వాళ్ళ పాపాలన్నీ కడగబడతాయి. ఇతరులకు ఇదంతా చక్కగా బోధించి నన్ను దర్శించటానికి సహాయం చేసినటువంటి వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి మార్గాన్ని, నా స్థానాన్ని పొందుతారు అని చెబుతూ, య ఏతశ్రద్ధయా నిత్యం అవ్యగ్రహ శృణుయాన్నరః మయి భక్తిం పరాం కుర్వన్ కర్మభిర్న సబధ్యతే. ఈ సంవాదాన్ని విన్నటువంటి వారికి కలిగేటువంటి ఫలితం ఏమిటంటే, నా యందు వాళ్ళకి అపరిమితమైనటువంటి భక్తి కలుగుతుంది, కర్మతో ఉండేటువంటి సంఘాలన్నీ విడిపోతాయి. అదేమిటండి, ఇది వింటేనే ఈ కర్మలతో ఉన్నటువంటి సంఘం పోతుందా అంటే తప్పనిసరిగా పోతుంది. కానీ ఆ చదివేటప్పుడు, వినేటప్పుడు మనస్సు దాని మీద పెట్టాలంతే. ఎందువల్ల కర్మలతో సంఘం పోతుంది అంటే, సునాయాసంగా పరమాత్మని పొందడానికి మార్గం ఏమిటంటే అంతటా పరమాత్మని దర్శించటం అనే దాన్ని క్రమక్రమంగా పెంచుకోవటం. అలా ప్రయత్నించేటప్పుడు ఈర్ష్యాసూయలు కానీ, స్పర్ధలు కానీ, పోటీతత్వం కానీ ఇలాంటివన్నీ నశించిపోతూ ఉంటాయి. అంతా ఆనందమయం అయిపోతూ ఉంటుంది. అంతా పరమాత్మమయం అని తెలుసుకున్న తరువాత ఆనందమే మిగులుతుంది తప్ప దుఃఖానికి, తృష్ణకి తావే లేదు కదా. అలాంటప్పుడు ఈ కర్మలన్నీ చూసి అయ్యో ఈ బంధాలన్నీ కూడా ఆ పరమాత్ముని మాయ చేత కల్పించబడినవే అనే ఆలోచన పెరిగి నెమ్మదిగా వాటి నుంచి విముక్తి అనేది లభించి పరమాత్మను చేరుకోగలుగుతారు. అప్యుద్ధవత్వయా బ్రహ్మ సఖే సమవధారితం అపితే విగతో మోహ శోకశ్చాసౌ మనోభవ. ఓ ఉద్ధవ, నీకు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేశాను కదా, దీనివల్ల నీకు ఆనందం కలిగిందా? నీలో ఉన్నటువంటి మోహం పోయిందా? నీవు
శోకాన్ని పోగొట్టుకున్నావా? నేను ఇచ్చిన సమాధానాలతో నీ మనసుకు ఆనందం కలిగిందా అని అడుగుతున్నారు పరమాత్మ. నైతత్వయా దాంభికాయ నాస్తికాయ శఠాయ చ అశుశ్రూషోరభక్తాయ దుర్వినీతాయ దీయతాం. కానీ ఉద్ధవ, నేను ఇచ్చినటువంటి ఈ ఉపదేశాన్ని అందరికీ చెప్పాలనుకోవటం మంచిదే, కానీ అర్థం చేసుకునే వాళ్ళకే చెప్పాలి. ఎందువల్లనంటే దీన్ని అందుకోగలిగినటువంటి పరిణతి ఉన్నవాళ్లే దీన్ని అర్థం చేసుకోగలరు కదా. ఏమీ తెలియకుండా తెలిసినట్లుగా డాంబికంగా కనిపిస్తూ పైకి మాత్రం గొప్పగా నటిస్తూ భగవంతుని మీద విశ్వాసాన్ని పెట్టుకోకుండా ఏది చెప్పినా దాంట్లో వ్యతిరేకతనే తీసుకునేటువంటి భావన ఉండేవాళ్ళు డాంబికులు అంటారు, దాంభికులు. అలాంటి వాళ్ళ దగ్గర కనుక నువ్వు ఇలాంటి ఉపదేశాలు చెప్పావనుకో, వాళ్ళు వితండం చేస్తారు, జల్పం చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, చెప్పటం అనేది గొప్ప, వినడం అనేటువంటిది తక్కువ అనేటువంటి ఒక అపార్థం అనేది ఉన్నది. చెప్పటం కన్నా వినడమే గొప్ప. ఎదుటివారు చెప్పినటువంటి విషయాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని అవగాహన చేసుకోవటం వల్ల చక్కని సునిశితమైన ఆలోచనల్ని పెంపొందించుకుని తర్వాత మాట్లాడాలి. అలా కాకుండా నా అంత తెలుసా మీకు అని ఒకరు మాట్లాడంగానే దాన్ని అర్థం చేసుకోకుండానే ఎదురు మాట్లాడుతూ ఉంటే అసలైనటువంటి ఈ రహస్యాలు అవగాహన చేసుకునేటువంటి శక్తి ఎవరికి మాత్రం ఉంటుంది? ఈ కలియుగంలో ముఖ్యంగా వినడం అనేటువంటిది దోషమైపోతూ ఉన్నది. ఏదో రకమైన భావావేశాలు అనేవి వినడానికి ఆటంకపరుస్తూ ఉన్నాయి. అవన్నీ కలి వల్ల కలిగేటువంటి దోషాలే. అందువల్ల ఓ ఉద్ధవ, భవిష్యత్తులో అంతా ఇలాగే ఉంటుంది. పైకి నటిస్తూ లోపల అసూయలతో కూడినటువంటి వారికి ఇది ఉపదేశిస్తే వారు దీన్ని పాటించరు. అలాగే భగవంతుడు లేడనేటువంటి భావాలు ఉన్నటువంటి వారికి కూడా ఇది ఉపదేశించటం తగినటువంటిది కాదు. రహస్యంగా అప్రియాలు చేస్తూ శఠులు అన్నారు, గూఢ విప్రియకృత శఠ. పైకి చక్కగా చిరుమందహాసంతో ఒక చక్కని వికసించిన పద్మంలా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ హృదయంలో మాత్రం అనేక రకాలైనటువంటి దుష్టమైన భావాలు ఉంటాయి. అలాంటి శఠులకు గనక గూఢంగా అపచారం చేసే లక్షణం ఉన్న వాళ్ళకి ఇవి గనక ఉపదేశించినట్లయితే వాళ్ళు స్వీకరించరు సరికదా. దానివల్ల ప్రమాదమే ఎక్కువ. అలాగే పెద్దల్ని గౌరవించే లక్షణం లేనటువంటి వారికి, నీతి లేనటువంటి వారికి ఇలాంటి ఉపదేశాలు చెప్పినా కూడా ఏనుగు చెవులో పోసి నీళ్లులాగా జారిపోతాయ్యా. అందువల్ల వినడానికి కూడా ఒక చక్కని యోగ్యత కావాలి. అలాంటి వాళ్ళకి ఇవన్నీ ఉపదేశించు. ఏతైర్దోషైర్విహీనాయ బ్రహ్మణ్యాయ ప్రియాయ చ సాధవే శుచయే బ్రూయాత్ భక్తి స్యాత్ శూద్రయోషితాం. కొంతమందే వినాలి, ఇంకొంతమంది వినకూడదు. ఇది కేవలం ఒకరికి సంబంధించిందే, కొంతమందికి మాత్రమే సంబంధించిందని పరమాత్ముడు చెప్పలేదు. యోగ్యత అనేది వర్ణములను బట్టి లేదు. దేన్ని బట్టి ఉన్నది అంటే శ్రద్ధని అనుసరించి ఉన్నది. పైన ఇందాక మనం చెప్పుకున్నటువంటి దాంభికము ఇత్యాది దోషాలు లేనటువంటి సత్వగుణ సంపన్నులైన వాళ్ళకి ఎవరికైనా, భక్తి మీద కోరిక ఉన్నటువంటి వారికి ఎవరికైనా చక్కగా ఈ రహస్యాన్ని చెప్పచ్చు. ఇది నిజంగా వేదాంత సారమే, అత్యద్భుతమైన రహస్యం. పరమాత్మని పొందడానికి చాలా దగ్గర మార్గం. ఈ మార్గాన్ని అవగాహన చేసుకుని అవలంబించినటువంటి వాళ్ళు స్త్రీలైనా, 4 వర్ణములలో ఎవరైనా సరే వాళ్ళు తప్పనిసరిగా పరమాత్మని చేరుకోవటానికి అర్హులే అవుతారు. వాళ్ళు వీళ్ళు అనేటువంటి యోచనే లేదు. పవిత్రమైనటువంటి ఆలోచనతో భక్తి మార్గంలో ఉన్నవాళ్ళైతే చాలు అని చెప్తున్నాడు పరమాత్మ. నైతద్విజ్ఞాయ జిజ్ఞాసోః జ్ఞాతవ్యం అవశిష్యతే పీత్వా పీయూషమమృతం పాతవ్యం నావశిష్యతే. అమృతాన్నే గురోలినటువంటి వాళ్ళకి ఇంకేదైనా పానీయం తాగాలనిపిస్తుందా? అన్నిటికన్నా రుచికరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పానీయం అమృతం. ఆ అమృతాన్నే గురోలిన తర్వాత సాధారణమైన పానీయాలు ఎలాగైతే రుచికి రావో, వేదాంత సారమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపూర్ణంగా మనస్సుకి ఆకళింపు చేసుకున్న తరువాత ఇక సాధారణమైనటువంటి విషయాలు ఏమంత తృప్తినిస్తాయి ఉద్ధవ? కాబట్టి అన్నిటికన్నా పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని నీవు సంపాదించుకున్నావు.
జ్ఞానే కర్మణి యోగే చ వార్తాయాం దండధారణే యావానర్థో నృణాం తాత తావాంస్తేహం చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షములు. వీటిని సాధించటానికి ఎన్నో రకములైన మార్గములను శాస్త్రములలో తెలియజేసి ఉన్నారు. జ్ఞాన మార్గం అన్నారు, కర్మ మార్గం అన్నారు, యోగ మార్గం అన్నారు. వారి వారి వర్ణముల యొక్క ధర్మములను చక్కగా పాటించటం ద్వారా కూడా సాధించవచ్చు. అలాగే సామధాన భేద దండోపాయాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గముల ద్వారా పురుషార్థములను సాధించేటువంటి మార్గాలు ఉన్నాయి. వాటన్నిటికన్నా తేలికైనటువంటి మార్గం ఏమిటి అంటే నన్ను నమ్మడం, నన్ను విశ్వసించటం. తద్వారా ఆ 4 రకాలైన పురుషార్థాలను సునాయాసంగా పొందగలుగుతారు. ప్రత్యేకంగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఇతరానపేక్షంగా నా పాదములను ఆశ్రయించి అంతా నా స్వరూపమే అని గుర్తించటమే ముఖ్యం. మర్త్యో యదాన్యస్త సమస్త కర్మ నివేదితాత్మా విచికీర్షితో మే తదామృతత్వం ప్రతిపద్యమానో మయాత్మభూయాయ చ కల్పతే వై. మానవుడు చెయ్యవలసింది ఏంటంటే కర్తృత్వాన్ని విడిచిపెట్టాలి. నేను చేస్తున్నాను అనేటువంటి భావన తప్పించాలి. వినడానికి ఇదంతో తేలిగ్గానే ఉంటుంది, కానీ ఆ భావాన్ని విడిచిపెట్టడం ఎంత కష్టం. నేను చేయబట్టే కదా అదంతా అయ్యింది అని అనుకోవటం అనేది వెంటనే మాయ కప్పినట్టది. అందువల్ల నేను కర్తను అని కాకుండా ఇదంతా భగవంతుని యొక్క ప్రేరణ, భగవంతుని యొక్క అనుగ్రహము అనే భావంతో గనక వెళ్ళినట్లయితే అది పరమాత్మకి ఇష్టమవుతుంది. కర్మల మీద కూడా వ్యామోహాన్ని విడిచిపెట్టి ఆత్మ సమర్పణం చేసుకుని భగవంతుని పాదాల చెంత మనస్సుని నిలబెడితే వాళ్ళు అమృతత్వాన్ని పొందగలుగుతారు, జీవన్ముక్తులైపోతారు, నాలోనే లీనమైపోతారయ్యా ఉద్ధవ. తదామృతత్వం ప్రతిపద్యమానో మయాత్మభూయాయ చ కల్పతే వై. నాకు వారికి ఇంకా భేదం లేదని వాళ్ళు తెలుసుకోగలుగుతారని చెబుతున్నాడు. స ఏవమాదర్శిత యోగ మార్గ తదోత్తమ శ్లోక వచో నిశమ్య బద్ధాంజలి ప్రీత్యుపరుద్ధ కంఠో నకించిదూచే అశుపరిప్లుతాక్ష. ఇంత చక్కగా ఉద్ధవునకు సవివరంగా శ్రీకృష్ణస్వామి తెలియజేసేటప్పటికీ ఉద్ధవుని యొక్క నేత్రముల వెంట ఆనందాశ్రువులు జలజలా రాలిపోతూ ఉన్నాయి. ఎంత కరుణతో పరమాత్ముడు గొప్ప విషయాన్ని నాకు అందించారు, ఎంతో సంగ్రహంగా తేలికగా అర్థమయ్యేటట్లుగాని. ఉత్తమ చరిత్ర కలిగినటువంటి ఆ శ్రీకృష్ణస్వామి దివ్యమైనటువంటి వాక్కులను విని 2 చేతులు జోడించినటువంటి వాడై ఆనందంతో కంఠము గద్గదమై మాట బయటికి రావట్లేదు. చెప్పటానికి కూడా సమర్థుడు కాలేకపోతున్నాడు, కృతజ్ఞత చెప్పటానికి. ఎందువల్లంటే కన్నీళ్ళ ఆనందాశ్రువులతో ఈ ముఖమంతా నిండిపోయింది. గొంతులోనేమో కన్నీళ్ళు అడ్డుపడి, ఆనందాశ్రువులు అడ్డుపడి మాట బయటికి రావటం లేదు. విష్టభ్య చిత్తం ప్రణయావఘూర్ణం ధైర్యేణ రాజన్ బహుమన్యమానః కృతాంజలి ప్రాహ యదు ప్రవీరం శీర్ష్ణా స్పృశం తచ్చరణారవిందం. ఆ తరువాత నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుని హృదయమంతా శ్రీకృష్ణస్వామి మీద ప్రేమతో అనురాగంతో నిండిపోయింది ఆ ఉద్ధవునకు. అలా నిండిపోయినప్పుడు తాదాత్మ్య స్థితిలో నుంచి బయటికి రావడానికి చాలా కష్టమయ్యింది. కానీ ధైర్యంతో నెమ్మదిగా తమాయించుకుని నిగ్రహించుకుని ఆ కృష్ణస్వామి 2 పాదాలు 2 చేతులతో పట్టుకుని శిరస్సు తీసుకెళ్ళి పాదాల దగ్గర పెట్టి ఆనందాశ్రువులతో స్వామి పాదాల్ని తడిపేశాడు ఉద్ధవుడు. ఉద్ధవ ఉవాచ విద్రావితో మోహ మహాంధకారో య ఆశ్రితో మే తవ సన్నిధానాత్ విభావసోః కిన్ను సమీపగస్య శీతం తమోభీః ప్రభవంత్యజాద్య. ఓ పరమాత్మ, ఇంతవరకు నేను మోహాంధకారంలోనే ఉన్నాను. ఆ మోహం అనేటువంటి అజ్ఞానం చీకటంతా కూడా నిన్ను ఆశ్రయించటం ద్వారా పటాపంచలైపోయింది, నాశనమైపోయింది. దాన్ని నీవు పోగొట్టావు. అగ్ని దగ్గర ఉన్నట్లయితే చలి వల్ల భయం ఉంటుందా? చీకటి వల్ల భయం ఉంటుందా? అలాగే భయం అనేది కూడా లేకుండా ధైర్యాన్ని ఇచ్చేటువంటి కాంతి అగ్నిలో ఉంటుంది. అలా అగ్ని తేజస్సులాగా దివ్యమైనటువంటి జ్ఞానం అనేటువంటి జ్యోతులు ఏవైతే ఉన్నాయో అవి నాలో వెలుగుతున్నాయి.
ఇంతవరకు నాలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకట్లను నీవు పారద్రోలేవయ్యా శ్రీకృష్ణ. ప్రత్యర్పితో మే భవతానుకంపిన భృత్యాయ విజ్ఞానమయ ప్రదీప హిత్వా కృతజ్ఞస్తవ పాదమూలం కోన్యత్ సమీయాత్ శరణం త్వదీయం. నీ మాయాశక్తి చేతనే అజ్ఞానం అనేది ఆవరింపబడుతోంది. అది తెలుసుకోలేని వాళ్ళు ఆ అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈనాడు నువ్వే నాకు ఉపదేశించి నీ చేత కమ్మబడినటువంటి ఆ మాయను నీవే పోగొట్టావు. తిరిగి నాలో జ్ఞానజ్యోతిని వెలిగించావయ్యా, తిరిగిచ్చావు. ఆ జ్ఞానాన్ని తిరిగిచ్చావు. నీ ఉపకారం అనేది మర్చిపోలేనిది. ఇంత ఉపకారివైనటువంటి నీ గొప్పతత్వాన్ని తెలుసుకున్నటువంటి కృతజ్ఞుడు ఎవడైనా నిన్ను మర్చిపోతాడా? నిన్ను కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి ఆశ్రయించాలనుకుంటాడా? వృక్ణశ్చ మే సుదృఢ స్నేహపాశో దాశార్హ వృష్ణ్యంధక సాత్వతేషు ప్రసారిత సృష్టి వివృద్ధయా త్వయా స్వమాయయా హ్యాత్మసుబోధహేతిన. ఈ వృష్ణి వంశము, దాశార్హ వంశము, అంధక వంశము, సాత్వత వంశము, ఇలా ఈ యదువంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద నాకు మోహపాశం బాగా ఉండేది. వీళ్ళంతా బంధువులు, వీళ్ళందరూ మనవాళ్ళు అని ఎక్కడో ఒక ప్రేమావేశం ఉండేది. కానీ ఆ ప్రేమావేశము ఇవన్నీ నీ మాయ చేతనే విస్తరిస్తున్నాయని నాకు అర్థమైంది. అటువంటి మోహావేశం కలిగి ఉండకూడదు, వాటిని తప్పించుకోవాలి. నమోస్తుతే మహాయోగిన్ ప్రపన్న మనుషాధిమాం యథా త్వచ్చరణాంభోజే రతి స్యాదనపాయిని. ఓ మహాయోగేశ్వర పరమాత్మ, నీకు నమస్కారము. ఎల్లప్పుడూ నీ పాదాలయందు నిశ్చలమైనటువంటి భక్తి ప్రపత్తులు నిలిచి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు. ఏ సందర్భంలోనైనా నిన్ను మర్చిపోలేనటువంటి స్థిరమైనటువంటి చక్కని శ్రద్ధను నాకు కలిగించు, నన్ను అనుగ్రహించు. నిన్ను శరణు కోరుతూ ఉన్నటువంటి నాకు నీ మీద ఎల్లప్పుడూ ప్రేమ ఉండేటట్లుగా అనుగ్రహించు స్వామి. నీ పాదాలను నేను మర్చిపోకూడదు, ఇదే నా కోరిక అంటున్నాడు. శ్రీ భగవానువాచ. వెంటనే శ్రీకృష్ణ స్వామి ఆ ఉద్ధవుని యొక్క ప్రేమను, అభిమానాన్ని, భక్తిభావాన్ని చూచి గచ్చోద్ధవ మయాదిష్టో బదర్యాఖ్యం మమాశ్రమం తత్ర మత్పాద తీర్థోదే స్నానోపస్పర్శనై శుచి. ఓ ఉద్ధవ, ఇక్కడి నుంచి నీవు బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళు. అక్కడ నా పాదముల నుంచి ఉద్భవించినటువంటి గంగా నది ఉన్నది. ఆ గంగా నదిలో చక్కగా పవిత్రుడవై స్నానమాచరించి ఆనందంగా నన్నే స్మరిస్తూ గడుపు జీవితాన్ని. ఆ గంగాజలంలో మునిగినంతనే పాపాలన్నీ పోతాయి. ఈ క్షయాలక నందాయా విధూతాశేషకల్మష వసానో వల్కలాన్యంగవన్యభుక్ సుఖ నిస్పృహ. అక్కడ అలకనందా నది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి అలకనందా నదిని చూచి ఆనందాన్ని పొందినటువంటి వాడివై సమస్తమైనటువంటి పాపరాశులు పోగొట్టుకుని వల్కల వస్త్రములతో నివసిస్తూ వనమునందు దొరికేటువంటి కందమూల ఫలాలను స్వీకరిస్తూ వేటి మీద సుఖం లేకుండా, సుఖం పట్ల ఆసక్తి లేకుండా తితీక్షుర్ద్వంద్వ మాత్రాణం సుశీల సంయతేంద్రియ శాంతః సమాహిత ధియా జ్ఞాన విజ్ఞాన సంయుత. నా యొక్క స్మరణలోనే నీ జీవితాన్ని గడుపు. ఇంకా ద్వంద్వములనేవి లేకుండా చేసుకో. సుఖదుఖాలు, అదేవిధంగా శీతోష్ణాలు, ఇలాంటి ద్వంద్వములన్నీ విడిచిపెట్టి చక్కని స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడివై శాంతస్వభావంతో బుద్ధిని నిగ్రహించి నాయందే, నా విజ్ఞానమునందే, పరబ్రహ్మ తత్వమునందే హృదయమును నిలిపి హాయిగా జీవితాన్ని గడుపు. మత్తోను శిక్షితం యత్తే వివిక్తమనుభావయన్ మయ్యావేశిత వాక్చిత్తో మద్ధర్మ నిరతో భవ. ఈ విధంగా అభ్యాసం చేయటం ద్వారా త్రిగుణముల యొక్క స్థితిని దాటి నా చెంతకు చేరుకోగలుగుతావు అని శ్రీకృష్ణ స్వామి ఉద్ధవునకు ఉపదేశిస్తూ ఉన్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.